వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా? నా ముద్దుల సత్యం ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయిందమ్మా. ఈ వయసులో మామయ్య గారు నాకు చిన్న తమ్మ తెస్తున్నారమ్మా. లేదమ్మా, ఇంకా అమ్మ అంటున్నారా? ఆయనకు వచ్చి నాకు దౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలమ్మా. ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పూర్తి పేరు సత్యవతి దేవి. పెళ్లిగా ముందు ఆవిడ నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా ఎంత కంగారు పెట్టేసావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటిచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కరెక్ట్గా చదువు. ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ళ ముందు? ఈ వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సత్యం అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా నేను చంపాను. లేక నిమిషమైన నిదురరాక ఆగలేక ప్రేమ లేకలెన్నో ఒట్టుగా బయలు లేకుండా పోయిందే. మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు. నేనంటే మాత్రం వచ్చిందా? రాసాను లేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెలిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఇది